ఏపీలో సంచలనం రేకెత్తిస్తున్న మద్యం కుంభకోణంలో కీలక అరెస్టులు జరిగాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు మద్యం ముడుపుల్ని చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏలను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. వారిద్దరిని ఇండోర్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించింది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఒక ప్రజాప్రతినిధి అరెస్టు కావడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ప్రారంభం కాగా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా ఇందులో నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అరెస్టు చేశారు. వీరితో పాటు లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన కలెక్షన్ గ్యాంగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మరో ముగ్గురు పోలీసులకు దొరకాల్సి ఉంది. వీరు దుబాయ్లో ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. వారిని రప్పించేందుకు సిట్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ కేసులో కీలక వ్యక్తులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏల కోసం సిట్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పంపిన డబ్బును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ బాలాజీ తీసుకొచ్చి ఏపీలో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు సిట్ కు ఆధారాలు దొరికాయి. ఇలా తీసుకొస్తున్న సమయంలోనే ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఎన్నికల అధికారులు కారులో తీసుకొస్తున్న 8,20,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును బాలాజీ తీసుకొస్తున్నట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. అంతకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 43 మంది వైసీపీ అభ్యర్థులకు మద్యం ముడుపులు అందించినట్లు తేలింది. ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు ఆ డబ్బు పంపిణీ చేశారని సిట్ బృందానికి సమాచారం అందింది. ఈ ముడుపులను చెవిరెడ్డి బృందం ఏపీకి చేర్చినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. అందుకనే అప్పట్లో డబ్బు చేరవేసిన చెవిరెడ్డి పిఏలు ఇరువురిని కూడా అదుపులోకి తీసుకోవాలని సిట్ ప్రయత్నించింది. సిట్ అధికారులు చెవిరెడ్డి పిఏ బాలాజీపై దృష్టి పెట్టారని తెలుసుకున్న వెంటనే వైసీపీ నేతలు అతన్ని తెలివిగా తప్పించారు. బాలాజీతో పాటు చెవిరెడ్డికి పిఏగా పనిచేసిన నవీన్ ను కూడా తప్పించారని తెలిసింది. అప్పటి నుంచి వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గత వారం రోజుల నుంచి వీళ్ళిద్దరూ ఇండోర్ నుంచి ఫోన్ చేసి ఏపీలోని కొంతమంది నేతలతో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా సిట్ అధికారులు వెరిఫై చేస్తే ఇండోర్లో బాలాజీ, నవీన్లు తలదాచుకున్నట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న సిట్ అధికారులు చెవిరెడ్డి పిఏలు ఇద్దరిని అదుపులోకి తీసుకుని సోమవారం మధ్యాహ్నం విజయవాడకు తీసుకొచ్చారు. వీరిని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.